మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వైద్య బృందం మరోసారి వైద్య రంగంలో విశేష విజయాన్ని సాధించింది. పర్వతగిరి ప్రాంతం చెందిన 54 ఏళ్ల మహిళకు అత్యంత క్లిష్టమైన కరోనరీ ఆర్టరీ అన్యూరిజం అనే అరుదైన హృదయ సమస్యతో ప్రాణాపాయం ఏర్పడింది. 2023లో ఆమెకు స్టెంటింగ్ జరిగింది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ వ్యాధి కూడా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. తీవ్రమైన ఛాతీ నొప్పితో రోగి చేరటంతో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మొదాని కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా ఆర్టరీ గోడ బలహీనమై పొంగిపోవటం గుర్తించారు. ఇది స్టంటింగ్ తర్వాత దాదాపు 1000లో ఒకరికి మాత్రమే కనిపించే అరుదైన పరిస్థితి. రోగి ప్రాణాలను రక్షించేందుకు తక్షణ శస్త్రచికిత్స చేపట్టగా డాక్టర్ రవికిరణ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. అన్యూరిజం భాగాన్ని తొలగించి రోగి స్వంత రక్తనాళాలతో కరోనరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. ఈ శస్త్రచికిత్స అత్యంత సాంకేతిక నైపుణ్యంతో వరంగల్ జిల్లాలో మొదటిసారిగా విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. She has a heart attack for which she underwent stenting in an outside hospital in 2023. So, in spite of the stenting, after since last 1 month, she was having a chest pain on walking. So, we did an angiogram. On angiogram, we found that a rare complication, thing. At the site of the stent, there was a ballooning of the coronary artery, what we call as a coronary aneurysm. This condition is quite rare. It happens after if 1,000 patients underwent a stenting, one patient get this complication, and it's very rare. So this ballooning was quite big size. It was a 4 centimeter, and there is a risk if it suddenly ruptures. There can be a risk of internal bleeding, or it can cause a heart attack because of formation of the clots in that balloon. So for this, we discussed with Dr. Ravikiran sir, and we decided as the size of coronary aneurysm, the balloon was quite big at the site of the stent. We decided to do a bypass surgery, and at the same time to ligate that ballooning part. So bypass surgery is a routine surgery, quite commonly done. But this aneurysm ligation is done first time in Warangal. So this is a rare surgery. With the expertise of Ravikiran sir, we got a bypass surgery and got tied the aneurysm, and patient recovered well after the surgery. Cardiothoracic and vascular surgeon, Medicare Hospitals Warangal. ఈ పేషెంట్ ఇంతకుముందు స్టెంటింగ్ అయింది. సాధారణంగా స్టెంట్ తర్వాత స్టెంట్ బ్లాక్ అయ్యే కాంప్లికేషన్స్ అయితే సాధారణంగా చూస్తుంటాము. కానీ ఈ పేషెంట్ అన్యూజువల్గా చాలా అరుదుగా అక్కడ రక్తనాళం వీక్ అయిపోయి ఒక బెలూన్ లాగా ఉబ్బి దాన్ని అన్యూరిజం అంటారు. అది పగలడానికి